ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా విజయవాడలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఆయన తీర్థం పుచ్చుకోవడం, ప్రసాదం స్వీకరించడం, కొబ్బరికాయ కొట్టడం వంటి సన్నివేశాల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా విపరీతమైన చర్చలు, ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్. ఆయన హిందూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంతగా ఇష్టపడరు అనే విషయం మనందరికీ తెలిసిందే. దానికి ఉదాహరణే తాడేపల్లిలో తిరుమల సెట్ వేయించుకోవడం, అలాగే తిరుమల డిక్లరేషన్లో సంతకం పెట్టకపోవడం, మరియు సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు అందించకపోవడం. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్గా వినాయక చవితిలో పాల్గొనడమే కాకుండా ప్రసాదాన్ని కూడా స్వీకరించడం వెనుక ఏదైనా డ్రామా ఉందా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం హిందూ పూజల పట్ల ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మాత్రమే. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే, రీసెంట్గానే పులివెందుల జడ్పీటీసీలో ఓడిపోయారు కాబట్టి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి, అలాగే లిక్కర్ స్కామ్ కేసు కూడా తన వెంట చుట్టుముడుతూ ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కవర్ చేసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇలా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది ఇది కేవలం హిందూ ఓటర్లలో మంచి పేరు సంపాదించుకోవడం కోసం, అలాగే ఇంతకుముందు ఉన్న అభియోగాలు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే జగన్ రెడ్డి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.